గైస్ జియో నుంచి ఒక కొత్త ప్లాన్ వస్తుంది. యాక్చువల్ ప్లాన్ అనే కన్నా దీన్ని ఒక ప్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోర్ దెన్ 1 మంత్ వ్యాలిడిటీ వచ్చే ఒక ప్యాక్ అనమాట. ఇది ఒక ప్లాన్ని మల్టీ మంత్ ప్యాక్గా తయారు చేసి ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫర్గా రిలీజ్ చేయడం జరిగింది. జియో చెప్తున్న దాని ప్రకారం మనకి ఈ ప్యాక్తో పాటు 6000 సేవ్ అవుతుందని. అయితే ఈ వీడియో ఇమీడియట్గా మీరు వెళ్ళండి రీఛార్జ్ చేసేసుకోండి అని చెప్పడం కోసం కాదు. ఇది అందరికీ ఉపయోగపడకపోవచ్చు, బట్ కొందరికైతే మాత్రం చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంది. అది ఏ విధంగా అవుతుందో కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి. వీడియో చూసే హెల్ప్ అవుతుంది. ఎవ్రీ మంత్ నేను జియో బ్రాడ్బ్యాండ్ కోసం 824 రూపీస్ రీఛార్జ్ చేస్తూ ఉంటాను. ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయడం కుదరదు, ఎందుకంటే నాకు బాగా యూజ్ ఉంటుంది కాబట్టి. సో 824 ఇంటూ 15 చేసినట్టయితే మనకి 12,360 రూపీస్గా టోటల్ అయితే రావడం జరిగింది. 15 మంత్ ఎందుకు చేసిన అది కూడా చెప్తాను, బట్ ఈ ఫిగర్ అయితే చూడండి 12,360 రూపీస్. బట్ ఇలా కాకుండా మీరు 1 ఇయర్కి రీఛార్జ్ చేసుకున్నట్టయితే చాలా సందర్భాల్లో 1 మంత్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బెనిఫిట్ కూడా మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్గా ఈ ఫ్రీడమ్ ఆఫర్ లేదా ఫ్రీడమ్ ప్యాక్ను ఉపయోగించుకున్నట్టయితే ఎంత మనీ సేవ్ అవుతుందో కూడా మీకు తెలుస్తుంది. ఇప్పుడు కనుక మీరు మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఫ్రీడమ్ ప్యాక్ అంటూ ఒకటి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా జియో హోమ్కి సంబంధించి, అంటే జియో బ్రాడ్బ్యాండ్కి సంబంధించిన ఆఫర్ అనమాట. ఏదర్ మీరు రీఛార్జ్ నవ్వు దగ్గర ట్యాప్ చేసేవచ్చు. ఇక్కడే లేనట్టయితే మై జియో అప్లికేషన్లో ఫైబర్ ప్రీపెయిడ్ అని ఉంటుంది కదా, ఆ సెక్షన్లో ఎక్స్ప్లోర్ ఆల్ ప్లాన్స్ దగ్గర ట్యాప్ చేస్తే మీకు అన్ని ప్లాన్స్ కూడా కనిపిస్తాయి. బట్ ఈ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రికమెండెడ్ పక్కన చూడండి బెస్ట్ ఆఫర్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ పర్టికులర్ ఫ్రీడమ్ ప్యాక్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఈ ప్లాన్ మీరు తీసుకోవాలనుకుంటే 10,000 రూపీస్ ఒకేసారి పే చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా వ్యాలిడిటీ చూడండి 15 మంత్స్. స్టార్టింగ్లో నేను 15తో మల్టిప్లై చేయడానికి కారణం ఇదే. ఎందుకంటే 15 నెలల వ్యాలిడిటీ వస్తుంది. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే కంటిన్యూస్గా ఈ ప్లాన్తో వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మీరు 15 నెలల పాటు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్తో పాటు మీకు 100 Mbps స్పీడ్ వస్తుంది. ఒకవేళ మీరు తక్కువ స్పీడ్ వచ్చే ప్లాన్స్ ఉపయోగిస్తున్నట్టయితే దానికి తగ్గట్టుగా ఆ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి అంటే స్పీడ్ ఎంత వస్తుంది, వ్యాలిడిటీ ఎంత వస్తుంది, ఆ ప్లాన్తో పాటు ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఫ్రీగా వస్తున్నాయి, అవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా జస్ట్ వ్యాలిడిటీ ఇంకా స్పీడ్ మాత్రమే కాదు, ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే 1000+ టీవీ ఛానల్స్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా జియో యాప్స్ అండ్ ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్కి జియో హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్ నెక్స్ట్ ఇలాంటి చాలా రకాల ఓటీటీ యాప్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తున్నాయి. సో ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యాయి కాబట్టే 6000 వరకు సేవ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. ఒకవేళ నేను ఎప్పుడూ తీసుకునే ప్లాన్ కనుక తీసుకున్నట్టయితే ఆ ప్లాన్తో ఈ బెనిఫిట్స్ వస్తాయి లేదో కూడా చూద్దాం. చూసారు కదా, నేను 699 ప్లాన్తో రీఛార్జ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ మంత్. దానికోసం GSTతో కలిపి 824 పే చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు ఎలాంటి ఓటీటీ బెనిఫిట్స్ అయితే లేవు. అదే నేను 10,000 రూపీస్ ప్యాక్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు 15 మంత్ వ్యాలిడిటీతో పాటు ఓటీటీ యాప్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా వస్తుంది. నేను యూజ్ చేసే ప్లాన్ కూడా 699 ప్లాన్ కూడా 100 Mbps కాబట్టి నేను కనుక ఈ ప్యాక్ తీసుకున్నట్టయితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నేను పే చేసేది 10,000 మాత్రమే, బట్ 15 మంత్కి సంబంధించిన వ్యాలిటీ వస్తుంది కాబట్టి అక్కడ నాకు 2,360 రూపీస్ సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు 1 ఇయర్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 మంత్ ఫ్రీగా వస్తుంది కదా అని ఆ మనీ మైనస్ చేసినా కానీ నాకు ఇంకా ఇక్కడ మనీ సేవ్ అవుతున్నట్టే. అంతేకాకుండా ఓటీటీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఫ్రీగానే వస్తున్నాయి. సో ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. బట్ మీరు ఏ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి అడ్వాంటేజ్ ఉందా లేదా అనేది మీరే చూసుకోవాల్సి ఉంటుంది. మీరు తక్కువ స్పీడ్ వచ్చే ప్లాన్ తీసుకుంటున్నట్టయితే 15 మంత్స్కి ఎంత అవుతుందో మల్టిప్లై చేసి చూడండి. ఈ 10,000 కన్నా తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా చెక్ చేయండి. అంతేకాకుండా మీరు తీసుకునే ప్లాన్స్లో తక్కువ స్పీడ్ అయినప్పటికీ కూడా అందులో ఓటీటీకి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఉందో లేదో చెక్ చేయండి. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే అనుకుంటే ఈ ప్యాక్ తీసుకోవచ్చు, లేకపోతే ఇగ్నోర్ చేయండి. బట్ నేనైతే తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి. కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియో లెంతీ అయి ఉండొచ్చు, బట్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉన్నట్టయితే అవి కూడా కామెంట్ చేయండి. వీడియో చూస్తే హెల్ప్ అవుతుంది. ఈ విషయాలు అందరికీ తెలిసిన వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.